విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేవస్థాన అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. వైసీపీ హయాంలో పలు దేవాలయాల్లో విధ్వంసం జరిగిందని అశోక్ గజపతిరాజు విమర్శించారు. ప్రశ్నించినందుకు తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు అవమానాలకు గురి చేశారని తెలిపారు. 450 మంది పిల్లలకి భోజనాలు పెట్టి చదివించారు. అయితే ఆ ధ్వంసం ప్రభుత్వం కనుక సోమర్పోతు ఈవోస్ కనుక ఆ పిల్లల కడుపుని తన్ని కన్నడం మంచిది కాదని నా పైన కేసులు ఈ రోజుకి కూడా నడుస్తాము. మన మాన్సాస్ దగ్గర పైన కూడా నా పైన కేసు ఉంది. ఏంటంటే టీచర్స్కి ఇవ్వమంటే నా పైన క్రిమినల్ కేసు మన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు. మానత్వం నశించిన ప్రభుత్వాలు ఉంటే, మానత్వము పెరిగి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మీకు రాజ్యాంగం పని చేయదు, చట్టాలు పని చేయవు, గవర్నర్ గారు నోటిఫికేషన్లు పని చేయవు.